పెళ్లి కాబోయేటువంటి వాళ్ళు అంటే మీ యొక్క ప్రేయస్ కావచ్చు, మీ యొక్క ప్రియుడి మధ్యన కావచ్చు, లేకపోతే భార్యాభర్తలు కావచ్చు, భర్త అయినా సరే, భార్య అయినా సరే, ఈ ఎడబాట్లు అనేటువంటివి ఎదురయ్యి, మనస్పర్ధలు, చిక్కులు, గొడవలు అనేటువంటివి ఎదురయ్యి మీ మధ్యన దూరం అనేటువంటిది పెరిగిందనుకోండి, ప్రేమ అనేటువంటిది లేదనుకోండి, దీనికి కారణం మూడో వ్యక్తులు కావచ్చు, చెప్పుడు మాటలు కావచ్చు, మనస్పర్ధలు కావచ్చు, ఏవైనా సరే కావచ్చు, ఫ్యామిలీ సిచ్యువేషన్స్ కావచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో ఇబ్బంది పడి బాధపడుతున్నటువంటి వాళ్ళు ఇప్పుడు నేను చెప్పబోతున్నటువంటి ఈ యొక్క యంత్ర ప్రక్రియని మీరు ప్రయత్నించి చూడండి. శ్రద్ధతో, నమ్మకంతో చేసినటువంటి వాళ్ళకి ఫలితాలు అనేటువంటివి లభిస్తున్నాయి అన్నమాట. ఏం చెయ్యాలి? మొట్టమొదటిగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ యొక్క ప్రక్రియని ఏదైనా ఒక శుక్రవారం నాడు కానీ లేదా పౌర్ణమి నాడు కానీ మీరు ఈ యొక్క ప్రక్రియ అనేటువంటిది చెయ్యవచ్చును. ఉదయం స్నానం పూర్తయిపోయిన తర్వాత మీరు ఈ యొక్క ప్రక్రియను చెయ్యొచ్చు. సుమారుగా తెల్లవారుజామున 4:30 నుంచి 7:30 మధ్యలో ఈ యొక్క ప్రక్రియ అనేటువంటిది మీరు చెయ్యొచ్చు. ఏం చెయ్యాలండి అని అంటే, మీ యొక్క స్నానం పూర్తయిపోయిన తర్వాత మీ యొక్క పూజా మందిరంలోకి చక్కగా వెళ్ళి ఆవు నేతితో ఒక దీపం అనేటువంటిది మొట్టమొదటిగా వెలిగించుకోండి. వెలిగించుకున్న తర్వాత కటిక నేల మీదనైతే కూర్చోకండి. కటిక నేల మీద కూర్చోకుండా ఏదైనా కూడా ఒక ఆసనం అనేటువంటిది ఏర్పరచుకుని, పీట కానీ ఏదైనా కూడా వేసుకుని దాని మీద కూర్చోండి. ఇప్పుడు ఒక ఎర్రటి గుడ్డ, కొత్తదా పాతదా అని అడగద్దు, ఎర్రటి గుడ్డ అని చెప్పామంటే ఏదైనా వాడచ్చు అని అర్థం. ఏదైనా ప్రత్యేకంగా చెప్పకపోతే మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. దానికి చెప్పబడలేదు, నియమం లేదు అంటే ఇలానే వాడాలి అని నియమం లేదు అని అర్థం. ప్రత్యేకంగా కొత్తదే వాడాలి అని అంటే నేను ముందుగానే చెప్తాను, చెప్పలేదంటే ఏదైనా పర్వాలేదు. ఒక ఎర్రటి గుడ్డ అనేటువంటిది తీసుకోండి. ఎర్రటి గుడ్డ తీసుకున్న తర్వాత ఇప్పుడు 2 ఎర్రటి గులాబీ పువ్వులు తెచ్చిపెట్టుకోండి. 2 ఎర్రటి గులాబీ పువ్వులు తెచ్చిపెట్టుకుని వాటిని ఆ యొక్క ఎర్రటి గుడ్డలో పెట్టండి. పెట్టిన తర్వాత ఇప్పుడు ఒక తెల్లటి కాగితం తీసుకోవాలి. ఒక తెల్లటి కాగితం తీసుకుని దాని మీదన చందనముని అలాగే కాస్తంత నీళ్ళు అనేటువంటిది వాడి చందనం పేస్ట్ తయారు చేసి అగ్గిపుల్ల కానీ అగరబత్తి పుల్ల కానీ ఏదైనా కూడా వాడి ముంచి ఈ యొక్క తెల్లటి కాగితం మీదన నేను చెప్పబోయేటువంటి మంత్రాన్ని మీరు రాయాలి. ఒకవేళ చంద్రం అనేటువంటిది అవైలబిలిటీ లేదు, వేరే ఏదైనా ఆప్షన్ ఉందా, ఈ ప్రక్రియ మనం చేయలేమంటే గనక ఇదే తెల్లటి కాగితం మీదన ఈ యొక్క మంత్రం రాయటానికి మీరు రెడ్ పెన్ను వాడవచ్చు. రెడ్ పెన్ను వాడవచ్చు. అయితే బాల్ పెన్నే వాడండి. జెల్ పెన్లు, మార్కర్లు, స్కెచ్ పెన్లు వాడకూడదు. అయితే ఈ విధంగా మంత్రం అనేటువంటిది నేను చెప్పబోతున్న మంత్రాన్ని ఆ యొక్క తెల్లటి కాగితం మీద రాయండి. ఆ యొక్క మంత్రాన్ని 3 సార్లు రాయాలి. ఒకదాని తర్వాత ఒకదాని కిందన ఇంకొకటి, ఒకదాని కిందన ఇంకొకటి, అలాగా 3 సార్లు నేను చెప్పబోతున్నటువంటి అదే మంత్రాన్ని 3 సార్లు రాయాలన్నమాట వరుసగా ఆ యొక్క కాగితం మీదన. అయితే ఆ యొక్క మంత్రాన్ని ఆ విధంగా 3 సార్లు రాసిన తర్వాత ఆ యొక్క మంత్రం కిందన అదే కాగితంలోనే ఆ యొక్క మంత్రం కింద మొట్టమొదట మీ పేరు రాసుకోండి. మీ పేరు రాసుకొని మీ పేరు యొక్క పక్కన మీ యొక్క భార్య అవ్వచ్చు, మీ యొక్క భర్త అవ్వచ్చు, మీ యొక్క ప్రియుడు అవ్వచ్చు, మీ యొక్క ప్రియురాలు అవ్వచ్చు, వాళ్ళ యొక్క పేరు అనేటువంటిది రాయండి అక్కడ. ఈ విధంగా రాశారు కదా. ఇప్పుడు ఈ విధంగా రాసిన తర్వాత ఆ యొక్క కాగితాన్ని తీసి ఆ యొక్క ఎర్రటి గుడ్డ అనేటువంటిది పెట్టారు. దాని మీద మీరు 2 గులాబీ పూలు పెట్టారు. ఆ యొక్క ఎర్రటి గుడ్డలో ఈ యొక్క కాగితాన్ని అలా తీసుకుని వెళ్ళి పెట్టండి. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆ యొక్క ఎర్రటి గుడ్డలో పట్టేటువంటి విధమైనటువంటి సైజు గల కాగితము తీసుకుని ఆ యొక్క సైజు గల కాగితం తీసుకుని దాంట్లోని ఈ యొక్క మంత్రము, ఈ పేర్లు నేను చెప్పినటువంటి విధంగా రాయాలి. ఆ యొక్క ఎర్రటి గుడ్డ మీదన పెట్టాలి. ఆ యొక్క గులాబీ పువ్వులతో పాటు ఆ యొక్క ఎర్రటి గుడ్డలో పెట్టాలి. ఇప్పుడు ఈ విధంగా పెట్టిన తర్వాత ఇప్పుడు ఒక చిన్న ప్లేట్ కానీ కప్పు కానీ ఏదైనా తీసుకుని అందులో కాసంత కుంకుమ, కాసంత పంచదార, కాసంత యాలక్కాయల పొడి, యాలకలు అంటారు కదా, అవి దంచండి. అవి బాగా దంచిన తర్వాత ఆ యొక్క తొక్కలు అనేటువంటివి తీసి పరేసి, పచ్చగా ఉన్నటువంటి ఆ తొక్కలు తీసి పరేసి లోపల ఉన్నటువంటిది అది వేసేసేయండి. యాలక్కాయల పొడి అనేటువంటిది చక్కగా వేసేసేయండి. ఇంకా కూడా బాగా పొడి చేస్తాము, పౌడర్గా చేసుకుంటామన్నా కూడా చేసుకోవచ్చు. ఆ విధంగా చక్కగా పొడి అనేటువంటిది వేసేసేయండి. ఇప్పుడు కుంకుమ, పంచదార, యాలక్కాయల పొడి కలిపి ఉన్నారు. ఇప్పుడు ఈ యొక్క కాగితాన్ని పెట్టారు కదా. ఇప్పుడు ఈ 3 పదార్థాలు, కుంకుమ, పంచదార, యాలక్కాయల పొడి 3 కూడా కలిపినటువంటి పదార్థం ఏదైతే ఉందో అది తీసి ఆ యొక్క కాగితం మీదన మీరు ఆ యొక్క గుడ్డ మీదన పెట్టినటువంటి ఆ యొక్క కాగితం మీదన వేయాలి. ఒక 5 సార్లు దాని మీదన జల్లండి చేతితో తీసి. ఈ విధంగా జల్లిన తర్వాత
ఇప్పుడు మీరు ఏం చెయ్యాలి, ఆ యొక్క ఎర్రటి గుడ్డని గులాబీ పువ్వులతో పాటు ఈ యొక్క కాగితంతో పాటు ఈ యొక్క మనం జల్లినటువంటి మిశ్రమంతో పాటు చక్కగా చుట్ట పెట్టేసేసేయండి. చుట్ట పెట్టేసిన తర్వాత ఏది కూడా బయట పడిపోకుండా చిరిగిపోకుండా మనం వేసినటువంటి గుండ ఎక్కడా కూడా కారిపోకుండా లేకపోతే బయటికి అలాగా పడిపోతూ ఉండకుండా ఉండేటువంటి విధంగా దాన్ని చుట్టపెట్టి మడిచి ఒక ఎరుపు రంగు యొక్క తాడు అనేటువంటిది లేకపోతే ఎరుపు రంగు యొక్క దారం అనేటువంటిది వాడి శుభ్రంగా దాన్ని కట్టేసేయండి. శుభ్రంగా దాన్ని కట్టండి. ముడి వేయాలి అనుకుంటే మాత్రం 3 ముళ్ళు వెయ్యాలి. దానికి అర్థమైందా? ఒక ముడి వేస్తారు, మళ్ళీ ఇంకో ముడి వేస్తారు, మళ్ళీ ఇంకో ముడి వేస్తారు. అలాగా 3 ముళ్ళుతోని దాన్ని కట్టండి గట్టిగా. ఆ విధంగా కట్టిన తర్వాత ఇప్పుడు దాన్ని ఏం చేయాలి, ఆ యొక్క దీపం ఎదురుగుండా చక్కగా దీన్ని పెట్టండి. చక్కగా అగరబత్తిల ధూపం అనేటువంటిది వెలిగించండి. ఆ యొక్క ధూపం పొగ అనేటువంటి దానికి చూపించండి. ధూపం పొగ అనేటువంటిది దానికి చూపించిన తర్వాత ఇప్పుడు మీరు మనసులో మీ యొక్క ఇష్టదేవుడిని తలుచుకుని నమస్కారం చేసుకుని అనుకోండి, స్వామి లేకపోతే అమ్మా, ఇది నా యొక్క బాధ, ఇది నా యొక్క పరిస్థితి, కాబట్టి ఏ విధంగానైనా సరే ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే మా మధ్యన ఉన్నటువంటి మనస్పర్ధలు, మా మధ్యన ఉన్నటువంటి గొడవలు, చికాకులు ఇవన్నీ కూడా తొలగించి ఆ యొక్క మనిషికి నా పట్ల ప్రేమ కలిగేటట్టు, ఆ మనిషికి నా పట్ల ప్రేమ వచ్చేటట్టు చెయ్యు అని చెప్పి 1కి 3 సార్లు మనసులో అనుకుని మీరు ఆ యొక్క కాగితం మీదన ఒక మంత్రం అనేటువంటిది రాశారు కదా, అదే మంత్రాన్ని ఈ విధంగా అనుకున్న తర్వాత అక్కడికక్కడే కూర్చొని ఆ యొక్క మంత్రాన్ని 108 సార్లు జపము చెయ్యాలి. జపమాల ఉన్నటువంటి వాళ్ళు జపమాల వాడుకోవచ్చు. రుద్రాక్షమాల కావచ్చు, తులసిమాల కావచ్చు, స్ఫటికమాల కావచ్చు, ఏదైనా సరే. లేనటువంటి వాళ్ళు వేళ్లతోనైనా కూడా లెక్క పెట్టుకోవచ్చు. ఈ విధంగా 108 సార్లు ఆ యొక్క మంత్రాన్ని జపం చేయండి. జపం చేసిన తర్వాత చక్కగా మళ్ళీ మీ యొక్క కోరిక అనేటువంటి చెప్పుకుని ఆ యొక్క దీపానికి అలాగే మీరు ఏర్పరిచినటువంటి ఆ యొక్క కవచానికి ఆ యొక్క ఇష్టదేవుడికి నమస్కారం చేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తయారు చేసినటువంటి ఈ యొక్క మూట, ఈ యొక్క కవచం, ఇది ఏం చెయ్యాలి అని అంటే, మీరు రోజు ఎక్కడైతే పడుకుంటారో మీ యొక్క బెడ్రూమ్లో, మీరు ఆ యొక్క బెడ్రూమ్లో మీరు పడుకునేటువంటి ప్రదేశంలో దాన్ని పెట్టుకోవాలి. అంటే మీరు పడుకోవడానికి ఉపయోగించేటువంటి తలగడ కిందన దీన్ని పెట్టుకొని పడుకోవచ్చు ప్రతిరోజు కూడా. ఆ అవకాశం లేనటువంటి వాళ్ళు బెడ్రూమ్లో ఎక్కడైనా కూడా తగిలించవచ్చు. కానీ చాలా శక్తివంతంగా పనిచేయాలి అని అంటే మీరు పడుకోవడానికి ఉపయోగించేటువంటి దిండు ఏదైతే ఉంటుందో దాని కిందన పెట్టి పడుకోవచ్చు రోజు. మీరు బయటికి ఏదైనా పనుల మీదనో లేకపోతే బయటికి తిరుగుతున్నారో అని అనుకోండి, మీ యొక్క పాకెట్లోనో, మీ యొక్క పర్సులోనో, మీ యొక్క హ్యాండ్ బ్యాగ్లోనో నిత్యము కూడా దాన్ని మీ దగ్గరే పెట్టుకుని ఉండేటువంటి విధంగా చూసుకోండి. ఇంకొక మనిషి ఎవ్వరూ కూడా దాన్ని చూడటానికి వీలు లేదు, దాన్ని తాకటానికి వీలు లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా దాన్ని కనీసం ముట్టుకోకూడదు. నిత్యం అది మీతోనే ఉండాలి. ఈ విధంగా మీ యొక్క పర్సులోనో, పాకెట్లోనో, హ్యాండ్ బ్యాగ్లోనో పెట్టుకోండి, లేదంటే బెడ్రూమ్లోనో లేకపోతే దిండి కిందనో పెట్టుకోండి. ఈ విధంగా మీకు మాత్రమే తెలియాలి, నిత్యం మీ దగ్గర ఉండేటువంటి విధంగా దాన్ని ఏర్పరచుకోండి. ఈ విధంగా కనీసం కొంతమందికి ఫలితాలు అనేటువంటివి ఈ విధంగా 11 రోజులు దాన్ని మెయింటైన్ చేసేసరికి ఫలితాలు వచ్చాయి. కొంతమందికి ఇంకా కూడా తీవ్రమైనటువంటి పరిస్థితితో కూడుకుపోయి ఉన్నటువంటి వాళ్ళకి ఆ యొక్క ఫలితాలు అనేటువంటివి రావడానికి, వాళ్ళు కోరుకున్నటువంటి మంచి అనేటువంటిది జరగడానికి ఒక 21 రోజుల పాటు కాలం పట్టింది. కాబట్టి 11 నుంచి 21 రోజుల పాటు కూడా దీన్ని ఇదే విధంగా మీరు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ముందు 11 రోజులు చూడండి, మీరు కోరుకున్న విధంగా మీ యొక్క పార్ట్నర్లో మార్పులు కనిపించి వాళ్ళల్లో చేంజెస్ అనేటువంటి ఉన్నాయి అంటే సంతోషం. అప్పుడు ఏం చేయాలి అనేది చెప్తాను. అలాగే ఒకవేళ ఇంకా కూడా ఏమీ కూడా జరగలేదంటే ఒక 21 రోజుల పాటు కూడా దీన్ని ఇదే విధంగా మెయింటైన్ చేసి చూడండి. ఇప్పుడు 11 రోజులకో లేకపోతే 21 రోజులకో ఇంకా మీరు ఇది ఇంకా సరిపెట్టేద్దాము ఇంకా చాలని అనుకున్నారనుకోండి, ఈ యొక్క ప్రక్రియ పూర్తయిపోయిన తర్వాత 11 లేదా 21 రోజులు పూర్తయిపోయిన తర్వాత దీన్ని ఏం చెయ్యాలి అంటే, ఏదైనా కూడా ప్రవహిస్తున్నటువంటి నదిలో కానీ సముద్రంలో కానీ మీరు పారవేసేయాలి. లేదు అని అంటే ఏదైనా కూడా ఒక చెట్టు మొదల్లో మీరు వదిలిపెట్టేసి విసిరేయడానికి వీలు లేదు. చెట్టు మొదల్లో పెట్టాలనుకుంటే కనుక మీరు పాతి పెట్టేసేయాలి. అది ఎక్కువగా ఎవరు కంట పడకుండా, ఎవరు కూడా తాకకుండా ఉండేటువంటి విధంగా మీరు దాన్ని పారేసినా కూడా ఆ విధంగా ఏర్పరిస్తే కనుక మంచిది. కాబట్టి కప్పెట్టేసి ఉంచడం, లేదు అంటే నది కానీ సముద్రంలో కానీ పారవేసేయటం, ఈ విధంగా చెయ్యాలన్నమాట. ఇప్పుడు ఆ యొక్క కాగితంలో మీరు రాయవలసినటువంటి మంత్రము, అలాగే అదే మంత్రాన్ని మీరు జపం కూడా చెయ్యాలి. అది ఏ మంత్రము అనేటువంటిది ఇప్పుడు తెలియచేస్తున్నాను, వినండి. ఓం క్లీం శ్రీం ప్రేమబంధాయ హృదయ ఆకర్షణాయ నమః. మళ్ళీ చెప్తున్నాను, ఓం క్లీం శ్రీం ప్రేమబంధాయ హృదయ ఆకర్షణాయ నమః. విన్నారు కదా, ఇది ఈ యొక్క మంత్రము. ఇప్పుడు కాగితం మీదన ఈ యొక్క మంత్రాన్ని నేను మీకు 3 సార్లు రాయండి అని చెప్పాను.
ఇంకొక మార్గం కూడా ఉన్నది. ఒకవేళ పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటే, వాళ్ళకి మీకు కాంటాక్ట్ అయ్యి చాలా నెలలు అయిపోయినట్లయితే, అప్పుడు ఇంకా శక్తివంతంగా మీరు దీన్ని ప్రయత్నించడానికి ఆ యొక్క మంత్రాన్ని 3 లేదా 7 సార్లు కూడా రాయొచ్చు. పరిస్థితి తీవ్రతను బట్టి బాగా తీవ్రంగా ఉంటే, ఇప్పుడు అదే మంత్రాన్ని మీరు వరుసగా 3 సార్లు రాశారు కదా, అదే విధంగా వరుసగా 7 సార్లు రాయొచ్చు. వరుసగా 7 సార్లు ఆ యొక్క మంత్రాన్ని రాసి అప్పుడు దాని కింద మీ యొక్క పేర్లు అనేటువంటిది రాయొచ్చు. నేను చెప్పినటువంటి విధంగా ముందే ఏ విధంగా చెప్పానో అదే విధంగా ఇంకా మిగతా ప్రాసెస్ అంతా కూడా సేమ్ అనమాట. అర్థమైంది కదా. కేవలం ధర్మబద్ధం కోసం మాత్రమే మీ యొక్క కోరికలో మీ యొక్క సంకల్పంలో నిజాయితీ ఉంది, ధర్మం ఉంది, న్యాయం ఉంది అని అన్నప్పుడు మాత్రమే, మీ యొక్క ప్రేమలో పవిత్రత స్వచ్ఛత ఉంది అన్నప్పుడు మాత్రమే, మీ యొక్క ప్రేమలో ధర్మం ఉంది అని అన్నప్పుడు మాత్రమే, నిజాయితీ ఉంది అని అన్నప్పుడు మాత్రమే ఇవి జరుగుతాయి. 1కి 10 సార్లు ఇవే మాటలు చెప్తున్నాను అని అంటే వేరే విధంగా తప్పుగా అనుకోవద్దు. ఎందుకు అని అంటే వేరే ఉద్దేశాలతో మీరు ఇది చేసి మీ యొక్క సమయాన్ని వృధా చేసుకోవద్దు. అది నా ఉద్దేశం అనమాట. కేవలము మీ యొక్క ప్రేమలో పవిత్రత ఉండి, స్వచ్ఛత ఉండి, న్యాయం ఉండి, నిజంగా ఆ యొక్క మనిషి అనేటువంటి విపరీతమైన ప్రేమ ఉండి, మీరు చక్కగా బాగా చూసుకోవాలనేటువంటి కోరిక ఉండి, ఏవో వేరే ఇతర మనస్పర్ధల ద్వారా, గొడవల ద్వారా, మూడో వ్యక్తుల ద్వారా ఇటువంటి పరిస్థితులు ఏర్పడినటువంటి వాళ్ళకి మాత్రమే ఇట్లాంటివి అనేటువంటివి పని చేస్తాయి. అర్థమైంది కదా. సర్వే జన సుఖినో భవంతు. శివార్పణమస్తు.